25 ఏళ్లలో ఇంత దుర్మార్గపు సీఎంను చూడలే. రేవంత్ రెడ్డి షాడిస్ట్లా మారిండు. లగచర్ల రైతులపైన థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తుండ్రు. విలువైన భూముల కోసమే మూసి ప్రక్షాళన. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ ఈటల సో ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసినట్టు ఎక్స్లో పోస్ట్ చేసిండు. నిజంగా కూడా ఈటల రాజేందర్ చాలా నిజంగా ఈ మధ్య కాలంలో ప్రజల పక్షాన గొంతుకై బాగా వినిపిస్తా ఉన్నాడు ఆయన. అంటే బీజేపీలో ఇంత బలమైనటువంటి వాయిస్ ఇప్పుడు ఈయనది కావచ్చు, ఇంకోటి ఏలటి మహేశ్వర్ రెడ్డి కావచ్చు, వీళ్ళు చాలా బలంగా వినిపిస్తూ ఉంది వీళ్ళ వాయిస్. సో ఇదే ప్రతిపక్షం నుంచి ప్రజలు కోరుకునేది. అది ఏదైనా కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇతర కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు. సో ఇలాంటి వాయిసే కావాలని కోరుకుంటా ఉన్నారు. 25 ఏళ్లల్లో ఇంత షాడిస్ట్ సీఎంను ఎప్పుడు చూడలేదు. ఒక షాడిస్ట్ లెక్క బిహేవ్ చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. నిజంగా కూడా ఇది నిజమే, వాస్తవమే. రైతుల మీద థర్డ్ డిగ్రీ ఏంటండి? రైతులు వాళ్ళ ఆవేశంతో కదా, వాళ్ళ ఆవేదనతో కదా ఆ వచ్చినటువంటి అధికారులని ఉరికిచ్చిర్రు. వాళ్ళ భూములు గుంజుకోకపోతే అధికారులను వాళ్ళు కడుపులో పెట్టుకొని చూసుకుంటారు కదా. వాళ్ళని భూములు గుంజుకుంటా అని చెప్తావు, వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తావు, రకరకాలుగా మభ్య పెడతావు. అధికారులు పోతే వాళ్ళ నిరసన తెలిపిర్రు, వాళ్ళు అధికారులు పోయిర్రు. అది అయితే వాళ్ళ మీద హత్యాయత్నం కేసులు పెట్టి, వాళ్ళ మీద థర్డ్ డిగ్రీలు ప్రయోగించి జైల్లో పెట్టి, ఇలా 30 మందిని జైల్లో పెట్టావు నువ్వు రేవంత్ రెడ్డి. 30 మంది రైతులను జైల్లో పెట్టినటువంటి ఘనత ఈ రేవంత్ రెడ్డిది. 100% రాజ్యం ప్రజలు నీకు సమాధానం చెప్తారు. ప్రజా తిరుగుబాటు ఎట్లా ఉంటుందో చూపిస్తారు రానున్న రోజులలో. ఇలా ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇక్కడ. ఇక చూడండి, రేపు లగచర్లకు పోతాం, అడ్డుకుంటే రాష్ట్ర సమస్యగా మారుస్తాం. బీఆర్ఎస్ వారిని మాత్రమే అరెస్ట్ చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. స్టార్ట్ అయింది సినిమా, మ్యూజిక్ స్టార్ట్ అయింది, కమ్యూనిస్టుల నుంచి కూడా స్టార్ట్ అయింది. ఇంకా కొంతమంది బానిసలు, సిపిఐలో ఉన్నటువంటి బానిసలు బయటికి రావాలి. ఇంకా బయటికి రావాలి సిపిఐలో ఉన్నటువంటి బానిసలు. సిపిఎం బయటకు వచ్చింది ఇప్పటికీ. ఐ అప్రిషియేట్. ఇది కావాల్సింది. ఎర్ర జెండా అంటే తిరుగుబాటు, ఎర్ర జెండా అంటే ప్రజల పక్షాన కొట్లాడేది ఎర్ర జెండా. అధికారంలో కూర్చొని రాజ్యభోగాలు అనుభవించేది ఎర్ర జెండా కాదు. అర్థమవుతుందా? ఎర్ర జెండా అంటే గెలిచి అధికారంలో కూర్చున్నా కానీ ప్రజల పక్షానే ఉంటుంది. చూడలే, కేరళలో చూస్తలేమా, లేకపోతే కమ్యూనిస్టులని వెస్ట్ బెంగాల్లో చూస్తలేమా, ఎక్కడెక్కడ అధికారంలోకి వచ్చి అక్కడ చూస్తలేమా? వాళ్ళు ఏడ గెలిచని గెలవకపోని అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన్నే ఉంటాడు, శ్రామికుల పక్షాన్నే ఉంటాడు, కార్మికుల పక్షాన్నే ఉంటాడు, పేద వర్గాల పక్షాన ఉంటాడు అసలైన కమ్యూనిస్టు. అధికారం పక్షాన కూర్చొని అడుగులకు మడుగులెత్తుకుంటా ఇలా సిపిఐ నాయకులు సిగ్గు లేకుండా ఇంకా అదే అధికారం కాంగ్రెస్ పార్టీకి ఒత్తాసు వలుపుతూ అడుగులకు మడుగులెత్తుతా ఉంటే లగచర్ల కళ్ళకు కనపడతారు. లేదా సిపిఎం వాళ్ళు బయటకు వచ్చారు, మీరెందుకు రారు? మీకు అధికారం కావాలనా? మీకు అది కావాలనా? మీరు కూడా బయటకు రండి. ఇవాళ ప్రజలు వీళ్ళని కళ్ళలో పెట్టుకొని చూసుకుంటారు 100%. రేపు లగచర్లకు పోతా ఉన్నారంట. ఒకవేళ కనుక 21 తారీఖు నాడు పోతా అని చెప్పిన వాళ్ళు, ఒకవేళ కనుక మమ్మల్ని అడ్డుకుంటే అది రాష్ట్ర వ్యాప్త సమస్యగా మారుస్తాము, మా సంగతి మీకు తెలుసు కదని చెప్పేసి డైరెక్ట్గా ఆయన వార్నింగ్ ఇచ్చాడు తమ్మినేని వీరభద్రం. ఇదే సార్ మీ నుంచి కోరుకునేది, కమ్యూనిస్టుల నుంచి కోరుకునేది ఇదే.